అవి మొత్తం మూత కొట్టినది ఉన్నది ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. మనం ఇలా చేసుకునేది ఏంటంటే ముఖ్యంగా అన్నీ అయిపోయింది. ఈరోజు మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా మన మేడం, స్పెషల్ ఆఫీసర్గా మరియు సెక్రటరీ గారు మనందరితో పాటు అండ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్కి అందరికీ ప్రమాణ స్వీకారం చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్కరు 1 by 1 మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఒకసారి ఫస్ట్ నాది సర్పంచ్గా నేను చేస్తాను. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా సభ్యుని శ్రీ శివగోడి పెండగోడు అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం వల్ల నిజమైన, నమ్మకమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించుతున్నాను. విధి వినయ నమ్మకంగా నిర్వహించమైనది భగవంతుడు సాక్షిగా నా ప్రమాణ సాక్షి చెప్తున్నా. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇటు చూడండి. అందరికీ ఇస్తారు. ఫస్ట్ సువర్ణ థర్డ్ మన విలేజ్ ముందుకు సాగాలని అందరి గ్రామస్తులు తెలియజేస్తున్నాం. ఈ సహకారంతో ముందు మనం ఒక్కటి చేస్తే కాదు పని. డబ్బులు పెట్టవచ్చు, నేను డబ్బులు పెట్టే పని కాదు. గ్రామస్తుల సహకారం అందరూ ఉండాలి. అక్కడది అమ్మలది అందరి సహకారం ఉంటేనే ముందుకు పోతాం అని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినప్పుడు సర్పంచ్ అని అనుకోకూడదు. మీరు ఒక బాధ్యతగా ఇది ఒక బాధ్యత తీసుకున్న వల్ల మేమందరము ఈ రోజు నుంచి మీ మంచి చెడు కానీ ఏది కానీ విధంగా అన్ని రకాల చూసుకుంటామని బాధ్యతగా 5 సంవత్సరాలు కాదు, మేము బతుకున్న రోజులు మీ బాధ్యత అప్పయ్యేది కాబట్టి ఈ బాధ్యతగా మేము నిర్వర్తిస్తామని గ్రామ ప్రజలకు సందేశం ఇస్తున్నా. నా మీద నమ్మకం ఉంచి ఇంతమంది నన్ను ఆదరించి నన్ను
ఉన్నత స్థాయిలో ఉంచినందుకు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకటే కాదు, ఎలక్షన్ అయిపోయింది, కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. నాకు ఓటు వేయలేదు, నీకు ఓటు వేయలేదు, ఓటు పని అయిపోయింది. మనకి 14 తారీఖు ఈ రోజు అందరం కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా అందరూ కలిసికట్టుగా చేసుకున్నాము. ఈ ఓట్ల రాజకీయం మంచిగా మళ్ళీ ఈ సంవత్సరాలకు ఓట్ల రాజకీయం లేదు. మనకి ఏం చేద్దాం, నీ వాడికి ఏం కావాలి అవన్నీ ఒకటి అడగండి, అంతేగాని నాకు ఓటు వేయలే, నీకు ఓటు వేయలే ఇవన్నీ వద్దిగా. ఇంకా నడుస్తుంది మన పాతకాలంలో ఉన్నాం, ఇంకా లింగేపడంటే పాతకాలంలో పోతున్నాం. ఇక ఒకటి అయిపోయింది అది. ఇప్పటి నుంచి నాకు వాడికి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం చేసుకుందాం అని కలిసికట్టుగా అందరం చేసుకుందామని అందరికీ నమస్తే చెప్తున్నా.